ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. మరి దేవాతి దేవుడు ఈ రోజున ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క మాట బలమైనది. ఆయన మాట మనకు ఆదరణిచ్చేది. ఆయన మాట మనల్ని బ్రతికించేది. కాబట్టి అనుదినము మనము లేఖన భాగమును ధ్యానిస్తూ మరి దేవుని యొక్క మాటలు వింటుండడం వల్ల మనము ఆధ్యాత్మికంగా బలపడతాం, విశ్వాసములో మనము ఇంకా పురికొల్పబడతాం. కాబట్టి అనుదినము దేవుని యొక్క మాటలను విందాం, దేవుడిచ్చు ఆశీర్వాదాలను పొందుకుందాం, ఆయనిచ్చు ధైర్యాన్ని పొందుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనినదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఒక చక్కని వాగ్దానం, చక్కని ఆదరణకరమైనటువంటి మాట, ధైర్యపరిచేటువంటి మాట ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్ చూస్తూ నీ ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళి త్రొట్టిల్లినటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నట్లయితే దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా నువ్వు నడిచినట్లయితే నీ జీవితంలో నీవు సక్సెస్ ను సాధిస్తావు, విజయాన్ని సాధిస్తావని దేవుడు ఈ రోజున నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నువ్వు అనుకున్న ఆలోచనలు, నీ యొక్క ప్రణాళికలు, నీ యొక్క తలంపులు ఏవి కూడా నువ్వు అనుకున్నట్లు జరగడం లేదేమో. నువ్వు ఏ పని చేద్దాం అనుకున్నా, ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కార్యాన్ని తలపెడదాం అనుకున్నా, అందులో నీవు అనుకున్నట్లుగా నీకు విజయం రాకపోవడానికి కారణం ఏంటంటే అది దేవుని యొక్క ఆలోచన కాదా, అది దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం చేస్తున్నామా లేదా అని మీరు ఆలోచించకుండా తీసుకునేటువంటి నిర్ణయం వల్ల అన్ని ఫెయిల్యూర్స్ ను చూస్తున్నారు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సర్వమును సృజించిన దేవుడు. ఆయన నోటి మాట ద్వారా సకల సృష్టిని సృజించినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క ఆలోచననే స్థిరము. నీ విషయంలో దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నువ్వు నడవాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని వాక్యము, లేఖనము సెలవిస్తుంది, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములుండును. హల్లెలూయా. దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తేనే అది నీకు స్థిరంగా ఉంటుంది. నీ చిత్త ప్రకారంగా కాదు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నువ్వు జరిగిస్తే నీ ఆలోచనలన్నీ, నీ ప్రణాళికలన్నీ, నీ తలంపులన్నీ దేవునికి అనుగుణంగా మళ్లించు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అంటున్నాడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క తీర్మానమే స్థిరం. నీ ఆలోచనలు నిన్ను కొన్ని మంచిగా నడిపించవచ్చు, కొన్ని చెడు మార్గం వైపుకు నడిపించవచ్చు. నీ ఆలోచనలో ఒక 30% నిన్ను రైట్ గా నడిపిస్తే మరి 70% ఆలోచనలు నిన్ను చెడు మార్గంలోనికే నడిపించేవిగా ఉంటాయి. అందుకొరకే దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వైపు, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చిత్త ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు తీసుకునే నిర్ణయాలు ఆయనకి ఇష్టంగా, ఆయనకు అనుగుణంగా ఉండినట్లయితే, నువ్వు ఏ అడుగు వేసినా, ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఎలాంటి తలంపులు నువ్వు తలంచినా అవన్నీ కూడా దేవుడు వాటి నుండి నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు నడు. నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నడవద్దు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి. మరి మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనం ఎప్పుడు కూడా నిరాశలో ఉండాలని, ఎప్పుడు కూడా కృంగిపోయిన స్థితిలో ఉండాలని, ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని, ఎప్పుడు రోగాలతో, వేదనతో, బాధతోనే జీవించాలని అనుకోడండి. మనం సంతోషంగా ఉండడం, మనము ఆశీర్వదింపబడి ఉండడం, మనము దీవించబడడం దేవునికి ఇష్టం. ఆయనంతగా మనల్ని ప్రేమించేవారు, మన అభివృద్ధిని కోరుకునేటువంటి దేవుడు తప్ప మన అభివృద్ధిని కోరుకొని మన మేలు కొరకు బ్రతికేవారు, మన కొరకు ఉండేవారు ఈ లోకంలో ఎవ్వరు కూడా
లేరు. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మనల్ని నిత్య జీవంకి, మనల్ని నిత్య ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడం కొరకే ఆయన మనల్ని తన యొక్క ఆలోచనలు మనలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు గతం తెలుసు, ఆయనకి భవిష్యత్ తెలుసు, ఆయనకు వర్తమాన కాలం తెలుసు. నువ్వు ఫెయిల్యూర్స్ తెలుసు, నీ జీవితంలో జరిగిన పొరపాట్లు తెలుసు, నువ్వు ఏం చేయబోతున్నావో తెలుసు, నీ ప్రణాళికలన్నీ దేవునికి తెలుసు. కాబట్టి నీ ప్రణాళికలు కాదు కానీ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు నిర్ణయాలు తీసుకున్నట్లయితే నువ్వు ప్రతి విషయంలో విజయాన్ని చూస్తావని దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం, ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా మనం జీవించాలి. ఆయన చిత్తానుసారంగానే మనం నడుచుకోవాలి తప్పితే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేస్తే ఆ అడుగులన్నీ కూడా వెనక్కే అయిపోతాయి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. ఆయన ఇచ్చు మేలులు, ఆయన ఇచ్చు ఆశీర్వాదాలను, దీవెనలను మనం పొందుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. మరి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, అవును తండ్రి, నీ యొక్క ఆలోచననే మా జీవితంలో నెరవేర్చే దేవుడవు, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించే దేవుడవు, ప్రతి విషయంలో మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు అని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు. అవును ప్రభా, నీ వాక్యము సజీవమైనది, నీ వాక్యము బలమైనది, మేలిమి బంగారము కంటే మిన్నైనది తండ్రి. అవునయ్యా, మా ఆలోచనలు మమ్మల్ని తండ్రి ఫెయిల్యూర్స్ కి నడిపిస్తాయి, కానీ మీ ఆలోచనలు మమ్మల్ని తండ్రి విజయం వైపుకు నడిపిస్తాయి. అవును తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారి యొక్క నిర్ణయాలు, వారు సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారో ఆ నిర్ణయాలన్నిటినీ తండ్రి మీకు అనుగుణంగా మార్చుకొని మీ చిత్తానుసారంగా బిడ్డలు జీవించే కృపను దయచేయండి ప్రభా. అయా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థతను మీరు వారికి దయచేయండి ప్రభా. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి అయ్యా కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో ఉన్నారో వారి మధ్య శాంతిని, సమాధానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ఒంటరిగా ఉంటున్నారో వారిని తండ్రి మీరు ధైర్యపరచండి ప్రభా. అయా అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి అయా వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణను, మారు మనస్సు లేని బిడ్డలందరికీ మారు మనసును మీరు దయచేయండి ప్రభు. అయ్యా, సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించమని, మీ యొక్క మెండైన దీవెనలు బిడ్డల పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన నజరేడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.